వెల్కమ్ టు వ్యాక్ ది అప్డేట్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వరుసగా రిలీజ్ చేస్తున్న నోటిఫికేషన్లో భాగంగా రెండవసారి అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 9,970 ఖాళీలతోటి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. దీనిలో జోన్ల వారీగా చూసుకుంటే సౌత్ సెంట్రల్ జోన్ అంటే మన సికింద్రాబాద్ జోన్లో 989 ఖాళీలు, సెంట్రల్ రైల్వేలో 376, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 700, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1461, ఈస్టర్న్ రైల్వేలో 768, నార్త్ సెంట్రల్ రైల్వేలో 508, నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 100, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 125, నార్థన్ రైల్వేలో 521, నార్త్ వెస్టర్న్ రైల్వేలో 679, అలాగే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 568, సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 796, సదరన్ రైల్వేలో 510, వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 759, వెస్టర్న్ రైల్వేలో 885, మెట్రో రైల్వే కోల్కతాలో 225. మొత్తం 9,970 ఖాళీలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2025లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసిన మొదటి నోటిఫికేషను ఇది. ఇదే విధంగా ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ని కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఈ అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి వేకెన్సీస్ పొజిషన్ చూసాం. అలాగే ఈ క్వాలిఫికేషన్స్ సంబంధించి 10th క్లాస్ ప్లస్ ఐటీ లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఈ క్వాలిఫికేషన్స్ తోటి ఈ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పే స్కేల్ చూస్తే ఇనీషియల్ పే 19,900తో స్టార్ట్ అవుతుంది. అంటే సుమారుగా స్టార్టింగ్ పే స్కేల్ 30,000 రూపాయల పైన వస్తుంది. ఏజ్ లిమిట్ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి 18 నుంచి 30 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 18 నుంచి 33 సంవత్సరాలు ఈ ఏజ్ అనేది ఫిక్స్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు 10/4/2025, క్లోజింగ్ డేట్ అప్లికేషన్ సబ్మిషన్కి 9/5/2025. ఇది ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉంటుంది. గతంలో మాదిరిగానే ముందుగా ప్రైమరీ డీటెయిల్స్ తోటి ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే క్యాష్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా అడుగుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి మీరు ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు కట్టారో ఆ ఫీజుకి సంబంధించిన అమౌంట్ని ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత మీ అకౌంట్కి రిఫండ్ ఇస్తారు. అలాగే ఇక పైన కొత్తగా బయోమెట్రిక్ కూడా ఈ అప్లికేషన్తో పాటు అడిగే అవకాశం ఉంది. ఇక ఈ 1/2025 నోటిఫికేషన్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్న సందర్భంగా అభ్యర్థులు తమ యొక్క క్వాలిఫికేషన్కి అనుగుణంగా ఈ పోస్టుల్ని అప్లికేషన్ పెట్టుకుని ఇది షార్ట్ పీరియడ్లోనే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. అంటే 3 months లేదా 4 months బ్యాగ్లో కండక్ట్ చేస్తారు. అలాగే గతంలో ఇచ్చినటువంటి ఏఎల్పికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా ఆల్రెడీ ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. వాటిని కూడా ప్రిపేర్ అయితే ఇంకా మనం పర్ఫెక్ట్గా ఎగ్జామినేషన్ రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మిస్ కాకుండా అన్ఎంప్లాయ్ యూత్ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.